హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ కొత్తిమీర నిలువ పచ్చడి. అంటే ఇది ఎట్లా చేస్తారంటే మనం నూనె గోంగూర చేసుకుంటాం కదా, అదే స్టైల్లో నూనె కొత్తిమీర అనమాట. అయితే నూనె కొత్తిమీరకి కావాల్సిన పదార్థాలు ఎందుకు చూద్దామా. కొత్తిమీర, ఈ కొత్తిమీర 2 కట్టలండి. కడిగి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇంగు డబ్బా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇలా చిన్నులపాయలు పైన తొక్కు తీసేసేసి ఇట్లా ఉంచుకోవాలండి. ఎండుమిర్చి, కారం, చింతపండు గుజ్జుగా చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని కొంచెం పొయ్యి మీద ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. పసుపు, కొంచెం తాలింపు గింజలు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. పెట్టుకొని ఒక నిమిషం బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోండి. ఎండుమిర్చి వేయించుకోండి. వెల్లుల్లి వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పప్పు, కొంచెం పసుపు వేసుకోండి. సరిపడా వేసుకోండి పసుపు. ఇంగువ, కొంచెం ఇంగువ వేసుకోండి. మంచిగా వేగనివ్వండి. ఈలోగా చింతపండు పులుసు ఇలా కొంచెం ఉడకబెట్టుకోండి. మనం తీసుకున్న చింతపండు పులుసు కొంచెం ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనము చేసుకున్న దానిలో ఈ కొత్తిమీర వేసేసేయాలండి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపండి. మొత్తం పట్టేటట్టు మంచిగా కలిపండి. ఇది నిల్వ పచ్చడండి. మీకు గట్టిగా నీళ్లు తగలకుండా ఉంటే 15 days గట్టిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. కాకపోతే బయట పెడితే మాత్రం పాడైపోతుంది. వారం ఉంటుంది బయట పెడితే. మామూలు ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మాత్రము గట్టిగా 15 days ఉంటుందండి. మీకు ఈ రెసిపీ అక్కడ దొరకదు. మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా పెట్టరు. చూసారు కదా, అట్లా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. ఇంకా మగ్గాలండి కొత్తిమీర. ఇప్పుడు కారం వేసుకున్నామండి. పచ్చడికి సరిపడా కారం వేసేసుకున్నాము. చూసారు కదా, మంచిగా మగ్గింది. మొత్తము కొత్తిమీర అంతా బాగా దగ్గరకు వచ్చి బాగా మగ్గిపోతుందండి. దానికి సరిపడా కారం వేసేసుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపుకోండి మంచిగా. చూసారు కదా, అలా మొత్తం మంచిగా దగ్గర పడుకోవాలి. ఎంత ఉండేది అంత 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 దగ్గర పై కొంచెం అయిపోతుంది అండి. అంత ఇదిగా మగ్గిపోవాలి మొత్తం కొత్తిమీర. ఈ ఎండుమిర్చి ఎందుకు మనం ఎక్కువ వేసుకున్నామంటే, అన్నంలో మనం మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకున్నప్పుడు ఈ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర చిన్నులపాయలు నంచుకొని తినచ్చండి. అందుకే మీకు అన్ని ఎండుమిర్చి కనబడుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు కొంచెం వేసుకోండి. కొంచెం చాలండి. కొంచెం వేసుకొని అట్లా మంచిగా కలిపండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, చూసుకొని వేసుకోండి. గ్యారంటీగా అయితే 1 week అయితే గ్యారంటీగా ఉంటుందండి నిలవ పచ్చడి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 15 days కూడా కమ్మగా ఉంటది. ఏమి కాదు. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటదండి. మీకు ఈ రెసిపీ ఎక్కడ దొరకదు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసాం కదండి, కొంచెం సేపు మళ్ళీ పొయ్యి మీద మగ్గబెడదామండి. చింతపండు వేసాం కదా, కొంచెం సేపు ఆ టేస్ట్ అనేది దానికి ఆ ఫ్లేవర్ పట్టాలి కాబట్టి కొంచెం సేపు ఉడకబెడదామండి. కదా, మంచిగా ఉడికిపోయి మంచి కమ్మటి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ అయితే కొంచెం పట్టిద్దండి, నేను వేసాను. అట్లా చూసారు కదా, ఉడుకుతుంటే బబుల్స్ గా రావాలి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.